కేసీఆర్ గారికి ఏమీ తెలియదు. హరీష్ రావు, సంతోష్ రావు, లేకపోతే కేటీఆర్, ఇంకెవరన్నా అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ కాంట్రాక్టర్తో కుమ్మక్క అవుతారు, లేకపోతే ఇంకెవరితో కుమ్మక్క అవుతారు అని అనుకున్నా అది కేసీఆర్ పసిగట్టలేకపోయిందా అనేది ఒక పాయింట్. అక్కడ ఆపుదాం మనం. దయాకర్ గారు, గుడ్ ఈవినింగ్. ఇది ఎట్లుందంటే నిన్నటి నుంచి ఒక సామెత చెప్తారు, అత్త కొట్టినందుకు కాదు తోడుకోవడం నవ్వినందుకు అన్నట్టుంది మీ పరిస్థితి కదా. అంతా మీ మీదనే పడుతుంది కదా మొత్తం వ్యవహారం అంతా. ఇప్పుడు వాళ్ళు ఎన్నుకున్నది రేవంత్ రెడ్డి అని ఆమె నిన్న అన్నారు ప్రెస్ మీట్లో. ఇక ఇవాళ అందరూ ఆ పార్టీ ఆఫీస్ దగ్గర కానీ అక్కడ కానీ మీ మీద మీకు వ్యతిరేకంగా మీ పార్టీ రేవంత్ రెడ్డి గారికి పర్టికులర్గా వ్యతిరేకంగా నినాదాలు చేయడము ఇదంతా జరుగుతూ ఉంది. సో అక్కడ వచ్చిన క్రైసిస్ ఏంటి, దానికి మీకు సంబంధం ఏంటి అనే దాన్ని ఎవరికి అర్థం కావట్లా. సంబంధం అంటగట్టడం ద్వారా వాళ్ళు ఇష్యూను డైవర్ట్ చేసుకోవడం, లేదంటే వాళ్ళు గొప్ప కాంగ్రెసే ఇదంతా చేస్తుందని చెప్పుకోవడం అనేది ఇక్కడ వాళ్ళ ఎత్తుగడగా మనకు కనబడుతున్నది. వాస్తవానికి 2012-13 నుంచి కూడా నాకు తెలుసు అంటే అంతకంటే ముందు జేఏసీలో ఉన్నప్పుడు కూడా డిస్క్రిమినేటెడ్ కవిత నాకున్న సమాచారం మేరకు అయితే ఎందుకంటే ఆమె అసెంబ్లీలో అంబేద్కర్ ఇన్నయ్య గారు చెప్పేదానికి మీరు చెప్పేదానికి చాలా తేడా ఉంది. మరి ఇన్నయ్య గారు చెప్పేదాని ప్రకారం ఆమె మొదటి నుంచి అంబిషియస్ లేకపోతే సైకాలజీ అది ఫేజ్ 1, అది ఫేజ్ 1. ఫేజ్ 2లో తన యొక్క టీం కు టికెట్లు ఇప్పించుకోవాలి 2014లో. ఏ లీడర్ కైనా ఉంటుంది కదా అది. అప్పుడు తన టికెటే సమస్యలో పడ్డది. సో అప్పటి నుంచి రాజకీయ ఆట మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు ఉన్నది వేరు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తను ప్రయత్నం చేసిన తనతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎలిమినేటెడ్ నాకున్న అంచనా ప్రకారం. సరే ఆమె ఎంపీ తీసుకున్నది, అది నడిచింది. ఎంపీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎంపీ ఓడిపోయినందుకు కూడా అప్పుడు కొన్ని కామెంట్స్ వచ్చినాయి. తర్వాత ఎమ్మెల్సీ అయిన తర్వాత నుంచి ఇక ఈ లిక్కర్ కేసు ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ ఆమెను మరింత నాకు తెలిసి కేసీఆర్కో టీఆర్ఎస్కో బీఆర్ఎస్కో దూరం చేసి ఉంటాయి. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా వాళ్ళింట్లో మేమేదో విస్ఫోటం రగిలించి దానితో లబ్ధి పొందాలనే ఆలోచన లేదు. అట్లా అనుకుంటే బీజేపీలో కూడా చాలా మంది వాళ్ళ కొట్లాటలకు రేవంత్ రెడ్డి గారిని బూచిగా చూపుతారు. అది రాజకీయ ఆరోపణ. కానీ ఇక్కడ స్పష్టమవుతున్నది ఏంటంటే ఆఫ్టర్ 25 years బీఆర్ఎస్ ఇంత పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి రావడం అది కుటుంబ సభ్యులతో కూడింది. సరే, మా ఇన్నయ్య గారు వెళ్ళిపోయినరు, అప్పుడు చర్చకు 1 నెల 2 నెలలు నడిచింది, అయిపోయింది. నరేంద్ర గారిది అట్లే నడిచింది, అది అయిపోయింది. అట్లనే రవీంద్రనాయక్ గారిది, అట్లనే చెరుకు సుధాకర్ గారిది ఒక సందర్భం, తర్వాత అదే సందర్భంలో ఈటల రాజేంద్ర గారు, తర్వాత బిఏ శాంతి గారు, ఇట్లా అక్కడ కొంచెం ఒక వెలిగిన వాళ్ళంతా వెళ్ళిపోవడానికి కొన్ని ఒక రోజులు పట్టినాయి, లేకపోతే నెల 2 నెలల తర్వాత అది సమస్య పోయింది. రేవంత్ రెడ్డి ఇంక్లూడింగ్ ఇంకా పూర్వాంకంలో ఇంకా చెప్పాలంటే రేవంత్ రెడ్డి కూడా చెప్పు. నేనేం టీఆర్ఎస్ తో లేదు, అంతే. అయితే తనతో ఈ అంబేద్కర్ విగ్రహం దాని గురించి వచ్చినప్పుడు ఏంటంటే నా కొరకు ప్రయత్నిస్తా అని చెప్పింది, అంతే. నాకు తెలుసు ఆ సమాచారం, ఆయనేం ఒప్పుకునేది కాదు, అది కాదని తెలుసు. మేము ఎప్పుడు టీఆర్ఎస్ కొరకు కదా, టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావాలని కూడా ఏ రోజు కోరుకోలేదు. కానీ వారు ఆ ప్రయత్నం చేసినా కూడా ఆ రోజు తనకు ఒక 6-7 ఎమ్మెల్యేలు అడిగినట్టుంది, ఒక 2 ఎంపీలు అడిగినట్టుంది, ఆమెకు మాత్రం ఇచ్చిండ్రు అప్పుడు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఒక పద్ధతి ప్రకారం ప్రచారంలోకి తేవడం ద్వారా ఓహో ఈమె కాంగ్రెస్ పార్టీతో అనుకూలంగా ఉంటుందా, అందుకనే కేసీఆర్ సస్పెండ్ చేసి ఉంటాడు అని. కానీ వాస్తవానికి హరీష్ రావు చెప్పింది ఏందో పెద్ద నిజమైనట్టు, ఆయనను కాపాడడానికి బీఆర్ఎస్ అంతా చేస్తున్నట్టు, కూలింది నిజమే, అవినీతి జరిగింది నిజమే. విచిత్రం ఏంటంటే రేపటి రోజున మేమేం అవినీతి చేసినా కూడా అది అవినీతి కాదనే స్థితికి తెస్తున్నారు. అది తప్పు. ఇలా ఇన్ని 1,00,000 కోట్ల పైచిలకు ఇలా వాళ్ళు వెచ్చించడానికి ప్రయత్నం చేసి ప్రజలు గుర్తించి ఓడగొడితే
అవినీతి జరగలేదని ఆయన హరీష్ రావు సగజెప్పే ప్రయత్నం చేస్తే, ఆయనను కాపాడటానికి, అవినీతిని కాపాడడానికి హరీష్ రావు చేసిన ప్రయత్నాన్ని ప్రశ్నిస్తే, కవితని ఎల్లగొట్టి మేము అవినీతి పరులం కాదు శుద్ధ పూసలం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ జాతి ఏమన్నా అంటే ఇప్పుడు మీరు ఆ, హరీష్ రావు అవినీతికి పాల్పడ్డాడు, అవినీతికి పాల్పడిన హరీష్ రావు ఏం పాల్గొనలేదేమని ఏమైనా వెంకటకృష్ణకి ఏమైనా ఆమోద ముద్ర ఉందా? నాకేం లేదు లేకపోతే కానీ బీఆర్ఎస్ ఏమన్నా ఆమోద నాకు ముద్ర లేదు, వేస్తుందా? నీకు లేదు. అంటే అన్లెస్ అవినీతి సొమ్ము అది ప్రూవ్ అయ్యేదాకా ఎవరు మింగి గిల్ట్ కాదు. ఇంత దయాకర్ గారు దరిద్రానికి తెచ్చిన తర్వాత దయాకర్ కూడా గారు ఇంకా అన్లెస్ అది ప్రూవ్ అయ్యేంత వరకు ఎవరు గిల్ట్ కాదు ఏ వ్యక్తి అయినా. ఏం అది అక్కడ prove ఆపుదాం. అయింది? కమిషన్ నేను ఏం- అనేది కమిషన్ ఏం చార్జ్ చేసింది? సరే కమిషన్ కమిషన్ ఏం రిపోర్ట్లు చార్జ్ కూడా చేసింది? ఫైనల్ కావు కదా, దర్యాప్తు వేయాలి కదా, అది అక్కడ ఆపుదాం. దర్యాప్తు కాదు, అంటే మన ఇష్యూ ఏటో పోతుందన్న దయచేసి నేను అనేది ఏంటంటే వినండి, హరీష్ రావు కూలింగ్ అవినీతికి ఏంటిది? పాల్పడ్డాడు అని కవిత గారు అన్నారు కాబట్టే ఆమెను సస్పెండ్ చేశారు అని మీరు కవిత గారు అంటున్నారు. అంటేనో లేకపోతే ఆ విధంగా రాజకీయ కవిత కాదని. గారి పట్ల మీకేమైనా సానుభూతి ఉందా? ఆ, ఎవరి పట్లైనా ఉంటది, నీ పట్ల కూడా ఉంటది. నా పట్ల వ్యక్తి నేనే అన్నప్పుడు, అవినీతి చేసింది కాదు, లేదు, శుద్ధపూస నేను ఎంత వచ్చింది కాదు, లేదు. శుద్ధపూస హరీష్ రావు అని చెప్పి పక్కన పెట్టుకొని కేటీఆర్ అవినీతి చేయలేదని పక్కన పెట్టుకున్నాడా కేసీఆర్? మరి కేసీఆర్ కవితను సంబంధం ఎందుకు- లేదా? ఆహా, ఒకవేళ అట్లా కవితను అనుకున్నా. ఎందుకు బయటకు వెళ్ళగొట్టిండు? వాళ్ళ అవినీతిని ప్రశ్నించినందుకు ఆమెను వెళ్ళగొడితే వాళ్ళు శుద్ధ పూసరని మీరు సర్టిఫికెట్ ఇస్తే ఎట్లా? నేను సర్టిఫికెట్ కేసీఆర్ ఇచ్చుడు తో కాదు సహా. మిత్రమా, ఆమె మా నాన్నకేం తెలియదు అంటుంది కదా. మీరు ఆమె 50% నేనేమంటున్నా, హాఫ్ క్లాస్ ఎంటీ అన్నట్టు నేను మాట్లాడుతున్నారు చెప్తున్నా మీరు. ఇప్పుడు విచ్ ఈజ్ కవిత నాట్ గారి- ప్రాక్టికల్, విచ్ ఈజ్ నాట్ కాదు, ప్రాక్టికల్. కవిత- హాఫ్ గ్లాస్ ఎంటీ అన్నట్టుంది. మా నాన్నకేం తెలియదు, మా నాన్న అమ్మాయి కూడా అంటుంది ఆమె. అది హరీషే ఆమె తప్పు చేసినాడు అంటుంది. మీరు ఆమె ఈ రెండిట్లో కాదు, నేను ఈ రెండిట్లో అంటున్నది- ఏది ఒప్పుకుంటావు చెప్పు? హరీషే తప్పు కవిత- చేశాడు అనేదాన్ని ఒప్పుకుంటావా? కేసీఆర్ అమ్మాయి కూడా అన్నదాన్ని ఒప్పుకుంటావా? వినండి, నేను చెప్తా. అందుకని కవిత గారి అభిప్రాయం ఆమె వరకే పరిమితం. కాళేశ్వరం అవినీతి అనేది తెలంగాణకు అవసరం, అర్థమైందా? ఆ. హరీష్ రావు అర్ధ గంటనో 2 గంటలో దాంట్లో ఏదో వితండవాదం చేస్తేనో వాళ్ళేమి పునీతులు అయిపోరు. అది కవిత ఓకేలే, ఆమె అంటే ఎవరిది అనుకుంటది. కాదు, వినండి, కేసీఆర్ అవినీతిలో లేకపోతే కేసీఆర్ కి తెలియకుండా ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా 6 సంవత్సరాలు ఉన్నాడు. ఆయనకు తెలియకుండా ఏం జరిగింది? అది కాబట్టి అడగాలి. ఇవన్నీ కూడా డైవర్ట్. ఇప్పుడు కవిత ఎపిసోడ్ కూడా కాళేశ్వరం అవినీతిని పక్కన పెట్టేటట్టుగా చేస్తున్నది. కాబట్టి దానికి కాంగ్రెస్ ను పూసి మీకేం సంతోషం, మాకేం సంతోషం, కవిత వస్తే మాకేమి ఇదే